వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని రైతులు దగా పడుతున్నారు అని మనం గతంలో అనేక వీడియోలు చేయడం జరిగింది. నిన్న కూడా అమరావతి రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయం మీద, వారిచ్చిన డిమాండ్స్ మీద మంత్రి నారాయణ స్పందన ఎలా ఉంది, ఆయన పనితీరు మీద మనం ఒక వీడియో చేసాం. సరే, మీడియాలో, సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్లో వీడియోలు, ముఖ్యంగా అమరావతి రాజధాని రైతులు గుంటూరులో జేఏసీ సమావేశం ఎప్పుడైతే పెట్టి కొద్ది రోజులు చూస్తాం, ఇక ఉపయోగపడితే ఇక ఇబ్బంది అవుతా ఉంది, టెంట్లు వేసుకునే పరిస్థితి రాబోతా ఉందని హెచ్చరికలు జారీ చేయడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. లేదంటే అసలు అమరావతి రైతులను పట్టించుకోవడం లేదు. భూములు ఇచ్చిన వాళ్ళని వదిలేసి 60,000 కోట్ల రూపాయల పనులు చేస్తా ఉన్నాం, 3 సంవత్సరాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం అని చెప్పేసి ఏడాదిన్నర కాలంగా చెప్తానే ఉన్నారు. ఇదే ముచ్చట 3 సంవత్సరాల తర్వాత కూడా మంత్రి నారాయణ చెప్పేటట్టున్నాడు. 98% రైతులందరికీ ఫ్లాట్స్ ఇచ్చాం, ఇంకో 2% బకాయి ఉందంటాడు. మొత్తం 69,000 ఫ్లాట్స్ రైతులకు ఇవ్వాల్సి ఉంటే ఇప్పటికి 62,000 ఇచ్చారు. ఇంకా 8,000 మందికి ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయలేదు. మరి 2% మందికి అని చెప్పి ఆయన చెప్తాడు. అందులో వేరియేషన్స్ కనపడతా ఉన్నాయి. రోజుకు 30 మంది నుంచి 40 మంది రైతులకు ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నాడు. 2015లో భూములు ఇచ్చిన రైతులకి 2025లో కూడా ఇంకా రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియలోనే ఉన్నారు. ఏమి రోజు 30 మందికి 40 మందికి చేయకపోతే రోజు 400 మందికి 500 మందికి అదనపు సిబ్బందిని తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయలేరా? సరే, రిజిస్ట్రేషన్ దస్తావేజ్ చేతిలో పెడుతున్నారు, ల్యాండ్ ఆడంలో తెలియదు. అసలు అమరావతి రాజధానికి భూములు ఇవ్వని రైతుల భూముల్లో కూడా ఫ్లాట్స్ వేసి రైతులకి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. ఇంకా 2,000 ఎకరాల భూములు సేకరించాలి. ముందు ఆ పనులు చేయకుండా ఆ భూముల్లో రైతులకు ఫ్లాట్స్ ఎలా కేటాయిస్తారు? కొంతమంది రైతులకు ఆ గ్రామ పరిధిలో భూమి లేదట కేటాయించడానికి, పక్క గ్రామాల్లో కేటాయిస్తూ ఉంటారు. రైతులు మాకు వద్దా అన్నారు. మరికొన్ని ఫ్యామిలీకి సంబంధించిన డిస్ప్యూట్ ఉన్నాయి. అమరావతి రాజధాని రైతులు 14 డిమాండ్స్ పెట్టారు. అయితే ముఖ్యమైనవి, చిన్న చిన్నవి, పర్సనల్ కాదు. మంత్రి నారాయణ కూడా స్పష్టంగా చెప్పాడు, వ్యక్తిగతంగా మేలు చేయాలని ఎవరైనా వస్తే అది అవ్వదు, కానీ పాలసీ, రైతులందరికీ సంబంధించిన పాలసీ మేకింగ్లో అయితే మాత్రం మేము సహాయం చేయగలం. నాది మెట్టభూమిని తీసుకొచ్చి జరీబులో చేర్చమంటే మాకు సాధ్యం కాదు. ఇప్పటికే ఒక 200 ఎకరాలకు సంబంధించి అది జరీబా మెట్టభూమి తేల్చలేక దాన్ని సైంటిస్టులు రంగంలో దిగబోతా ఉన్నారు. జరీబ్ భూమికి ఎక్కువ ప్యాకేజీ ఉండడంతో నాది జరీబు అని కొంతమంది రైతులు, దాని సరిహద్దుల్లో ఉన్న రైతులు కొంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు జరీబ్ ప్యాకేజీ ఇవ్వాలని. అది జరీబా కాదా అని తేల్చే పరిస్థితి ఇంకేడున్నాడా? పంటలే లేవు. 200 ఎకరాల్లో కొంతమంది జెన్యూన్ ఉన్నారు, కొంతమంది ఎక్కువ పరిహారం వస్తే కొంతవరకు బెనిఫిట్ అవుతుందని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళని ఎలా విడగొడతారనేది చూడాలి. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిని రంగంలోకి దింపారు, పెమ్మసాన్ని. మంత్రి నారాయణ కూడా 4 నెలల నుంచి అసలు మంచినీళ్ళు తాగడానికి కూడా సమయం లేక నిన్న ఎట్టకేలకు ప్రెస్ మీట్కి వచ్చారు. ఇక స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడంటే ఇంకా అసలు ఆయన ఏం లేదు పెద్దగా. కనీసం తాడికొండ నుంచి తుళ్ళూరుకి రోడ్డే వేయించుకోలేని పరిస్థితి, పేరుకే ఎమ్మెల్యే. ఇక రైతుల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. 6 నెలల్లో సమస్యలు అన్నీ పరిష్కరిస్తాను. సరే, ఒక 6 నెలలు సమయం అడిగారుగా, ఇవ్వడం సమంజసం. ఈలోగానే కేంద్రంలో ఇప్పటికీ హోంశాఖ మంత్రి అమిత్ షాతో విషయం చెప్పారు. అమరావతి రాజధాని రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. భవిష్యత్తులో పాలెగాడు మరలా ముఖ్యమంత్రి అయితే రాజధాని తీసుకెళ్లి ఆ రుషికొండ ప్యాలెస్లో పెడతాడు. ప్యాలెస్ కూడా ప్రతిరోజు కడిగి శుభ్రంగా ఉంచుతున్నారు మరలా చేతిలో పెట్టడానికి అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేసినప్పుడు, సరే నెక్స్ట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెడదాం. ఇలాంటి విచిత్రమైన బిల్లు ఇంతవరకు పార్లమెంట్ చరిత్రలో లేదు. ఒక రాష్ట్ర రాజధానిని నిర్ణయించుకొని ఆ రాజధాని కొనసాగిస్తూ ఉంటారు. ఒక రాష్ట్ర రాజధానిని ప్రకటించిన తర్వాత మరలా అది కాదు, 3 రాజధానులు అని చెప్పిన దాఖలాలు కూడా లేవు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దాపురించింది పాలెగాళ్ల సంస్కృతి వల్ల. తెలంగాణ వాళ్ళు మాకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలా, ఈ ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని దోసుకుంటున్నారని చెప్పేసి ఉద్యమం చేసి రాష్ట్రాన్ని 2 ముక్కలు చేయడానికి ప్రధాన కారణం పాలెగాళ్లే. హైదరాబాద్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన 3వ రోజే పులివెందుల నుంచి గుంపులు దిగి ఆడ భూములు కనపడితే ఆడ కబ్జాలు చేయడం ప్రారంభించారు. దీంతో ఇంకా ఆంధ్ర వాళ్ళు రాయలసీమ వాళ్ళతో మేము పల్లెము, ఉద్యోగాలన్నీ ఆంధ్ర వాళ్ళు, భూములన్నీ రాయలసీమ పాలెగాళ్ళు కాజేస్తా ఉన్నారు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాల్సిందని ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ను కూడా చూడబోతుంటే ఇంకా 2 ముక్కలు చేసినట్టు కనిపిస్తూ ఉన్నారు. సరే, అమరావతి రాజధాని గురించి పెమ్మసాని స్పష్టంగా చెప్పాడు ప్రతి ఇష్యూ.
14 డిమాండ్స్లో ప్రధానమైన డిమాండ్ అమరావతి రాజధాని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయండి, పార్లమెంట్లో బిల్లు పెట్టండి, చట్టం చేయండి. అధికారంలో ఉన్నాడు సహజంగా నేను 30 ఏళ్ళు ఉంటాను 40 ఏళ్ళు ఉంటాను కళ్ళగంటా ఉంటారు. 5 సంవత్సరాలు రాగానే జనం నేలకేసి కొడతారు. అది అధికారంలో ఉన్నాడు చెప్తే అది నచ్చదు. 2019లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి కూడా 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రకటించుకున్నాడు. 30 సంవత్సరాలు ఉంటావా 60 సంవత్సరాలు ఉంటావా జనం తేలుతారు. 129 సార్లు బటన్ నొక్కి నొక్కి ఏలంతా అరిగిపోయింది. 3,29,000 కోట్లు నేరుగా అక్కా చెల్లెమ్మల ఖాతాలో వేసా అని చెప్తాడు. అక్కా చెల్లెమ్మల ఖాతాలో వేయగానే బావలంతా తీసుకొని బుడ్లు కొనుక్కొని తాగారు. మళ్ళీ నీకే చేరింది డబ్బంతా. ఇక అమరావతి రాజధాని రైతులు ఇచ్చిన డిమాండ్స్ ఏంటి, కేంద్ర మంత్రి పెమ్మసాని ఏం చెప్పారు దానికి సమాధానం చూద్దాం, ఒకసారి పరిశీలిద్దాం. పార్లమెంట్లో చట్టం చేయడం, పార్లమెంట్లో వచ్చే శీతాకాలంలో చట్టం చేస్తారట. మరి ఢిల్లీలో పెద్దలకి ఈ విషయం అర్థం అవుద్దో లేదో చూడాలి. ఒక రాజధానిని మీ ఇష్టం వచ్చిన దగ్గర మీరే పెట్టుకుంటారు ఆయన, రాజధానిని కదిలించడానికి వీల్లేదు అని చట్టం ఇంతవరకు చేయలేదు. న్యాయ నిపుణులు కూడా తలగా పట్టుకుంటా ఉన్నారు. మేము చట్టం చేసామనుకో రేపు అధికారంలోకి వచ్చినాడు మరలా వచ్చి ఆ చట్టాన్ని సవరించండి, చట్టాన్ని సవరించుకునే హక్కు ఉంది కదా అని చేసే అవకాశం కూడా ఉంది. అయితే రాజధాని రైతులు ఏదో కొంతలో కొంత మెరుగు చట్టం చేసిపోతే భవిష్యత్తులో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేంద్రంలో మరలా చట్టాన్ని మార్చడానికి కొంత ఫిట్టింగ్ ఉంటుంది కాబట్టి కొంత రక్షణ దొరికే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచన మాత్రం అది. ఇక సుప్రీంకోర్టులో 3 రాజధానులకు సంబంధించిన కేసు, ఈ కేసు నడుస్తూ ఉంది. ఫిబ్రవరి నాటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కేసులు కొట్టేయడం గవర్నమెంట్ ముఖ్యమంత్రి చేతిలో ఉండదు, గవాలను ఫైల్ కొట్టేసి. ఆ జడ్జి మొత్తం విని 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 ఏదో ఒక రోజు ఇంకా మీరు చెప్పేది ఏం లేదు చెప్పిందే చెప్తా ఉన్నారు రోజు సొల్లంతా, 4 రోజుల్లో తీర్పు వెలువడిస్తా పోండి అంటే అప్పుడు దాంట్లో తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఆ 3 రాజధానులకు సంబంధించిన కేసు. R5 జోన్ క్రియేట్ చేసి పేదలకు సెంటు భూమి అని చెప్పేసి 30,000 మందిని తీసుకొచ్చి చిలకలూరుపేట నుంచి, నందిగామ నుంచి, మంగళగిరి నుంచి, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకుండా పెడ నుంచి కూడా తీసుకొచ్చి కొంతమందికి పాలెగాడు తీసుకొచ్చి సెంటు భూమి ఇచ్చాడు. అది ఇప్పుడు పెద్ద ఫిట్టింగ్ అయిపోయింది అమరావతి రాజధానికి. ఆ విషయంలో ప్రభుత్వం ఒక 4 నెలల్లో దీని సమస్యను పరిష్కారం చేస్తారట. రిటర్నబుల్ ఫ్లాట్స్ మాత్రం ఒక 3 నెలల్లో అందరికి ఇచ్చేస్తారట. రైతులు కంగారు పడద్దు. 9,000 మంది రైతులు రోజు 30 మందికి 40 మందికి చేస్తా ఉన్నారు. రోజు 30 మందికి 40 మందికి ఎందుకు చేయాలా? అవసరమైతే రిజిస్టర్ ఆఫీసుల్లో ఉన్న సిబ్బందిని కొంతమందిని డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి రోజుకు 400 మందికి 500 మంది చేయలేరా? మీరు 30 మంది 40 మందిని పిలుస్తాడు, 20 మంది వస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ ఇంకా ఒలింపిక్స్ కనుక 15 సంవత్సరాల ముందు నుంచే స్టేడియాలు నిర్మించినట్టు చేస్తూ ఉన్నారు మీ వ్యవహారాలు చూస్తూ ఉంటే. ఇక పెగ్ మార్కింగ్ చేసి రాళ్ళు వేయడం. ఇప్పటికే 69,000 మంది రైతులకు ఫ్లాట్స్ ఇస్తే వాళ్ళల్లో 40,000 మందికి వాళ్ళ ఫ్లాట్ ఎక్కడ ఉందో తెలియదు, పలానా చోట ఉంది అనుకోవడమే, రాళ్ళు లేవు, నెంబర్లు లేవు. 2019 నుంచి 2024 దాకా ఆ రాళ్ళన్ని పీకిపోయి కొంతమంది ఇల్లు నిర్మించుకున్నారు. కంప పెంచారు. కంప వేయడానికి కూడా ప్రభుత్వానికి 36 కోట్లు ఖర్చు అయింది. మళ్ళీ రాళ్ళు వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో చూడాలి. పెగ్ మార్కింగ్ 3 నెలల్లో చేపిస్తామంటున్నాడు మంత్రి నారాయణ. అంటే రైతులు ఎట్టన్నా ఆ కంపలో నుంచి దూరిపోయి చూసుకోవడానికన్నా అవకాశం రాయి ఉంటే కదా. ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన స్థలాల్లో పనులు త్వరితగతిన పూర్తయ్యా చూడడం, అది ప్రభుత్వం చేతిలో లేదు. ప్రభుత్వం భూములు ఇస్తా ఉంది, పనులు మేము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. కొంతమంది అయితే పనులు ప్రారంభిస్తా ఉన్నారు. 3 సంవత్సరాలు పూర్తి చేస్తామని చెబుతున్నారు కాబట్టి 3 సంవత్సరాల్లో లాస్ట్లో ఆ పనులు ప్రారంభించేలాగా ఉన్నారు కొంతమంది. అలాంటి మేధావులను చూసి వాళ్ళని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. 3 నెలల్లో పనులు ప్రారంభించకపోతే ఈ స్థలం మళ్ళీ వేరే వాడికి ఇస్తామని చెప్పాలి కదా. రాజధాని గ్రామాల్లో 10 ఏళ్లుగా ఎన్నికలు, 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. ఇవన్నీ 29 గ్రామాలు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితేనే ఆర్థిక సంఘం నిధులు వస్తాయి. 10 ఏళ్ల నుంచి ఎన్నికలు జరపడం లేదు. గ్రామాల్లో డ్రైనేజీ తీయడానికి కూడా డబ్బులు లేవు. ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇప్పటికే 1,800 కోట్ల రూపాయల పాలన అనుమతులు ఇచ్చిందంట. ఇక రైతులు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ గ్రామాలు మొత్తం సింగపూర్ లాగా మారుస్తారు మరో 3 సంవత్సరాల్లో. అందువల్ల రైతు సోదరులు కొంచెం ఆలోచించాలి. ఇక 29 గ్రామాలను అభివృద్ధి చేయడం, ఇప్పటికీ భూములు ఇవ్వని చోట సమీకరణ లేదా సేకరణ భూములు తీసుకోవడం, గ్రామ కంట సమస్యలు. గ్రామ కంటాల సమస్యలు ఇప్పట్లో తెలియగా లేవు.
గ్రామ గంట 37 ఎకరాలు ఉంటే దాంట్లో 200 మంది పేర్లు ఉంటాయి. మరి వారిని ఏం చేస్తారో చూడాలి. జరీబు మెట్ట ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మెట్లో ఉన్న కొంతమంది మాది జరీబు అని చెప్తా ఉన్నారు. మరి అది జరీబా మెట్ట తేల్చడానికి సంవత్సరానికి 3 పంటలు పండిస్తే జరీబట. ఇక ఒక పంట అయితే మెట్ట. జరీబు మెట్టకి మధ్యలో సరిహద్దులే రాళ్ళే ఉండవు. రాజధాని ప్రకటించినప్పుడే జరీబు మెట్ట అని 2 ప్యాకేజీలు పెట్టి రైతుల మధ్య జరీబు మెట్ట సమస్యను క్రియేట్ చేశారు. నదికి సమీపంగా కొండవీటి వాగు, పాలవాగు సమీపంగా ఉండే భూముల్లో కొంత నీటి సదుపాయం ఉండి 3 పంటలు పండించేవాళ్ళు. మాది జరీబు, మేము ఎకరాకి సంవత్సరానికి 5 లక్షలు సంపాదిస్తా ఉన్నాం కాబట్టి మాది జరీబు కింద ప్యాకేజీ ఎక్కువ ఇవ్వాలంటే గతంలో నిజమే రైతులకు న్యాయం చేయాలి కాబట్టి కొంచెం కొంత ప్యాకేజీ ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడేమో ఆ జరీబు భూముల్లో ఉన్న కొంతమంది రైతులు వారికి న్యాయం జరిగింది. మరి కొంతమంది మెట్ట ప్రాంతాల్లో ఉన్న 200 గ్రామాలు 200 ఎకరాలకు సంబంధించి వారు మాది జరీబు అంటున్నారు. దాన్ని ఎప్పుడు తెలుస్తారో చూడాలి. ఇక పేదలకు ఇచ్చిన టిడ్కో ఇల్లు రుణాలపై వడ్డీ బకాయిలకు సంబంధించి అంశం. 3000 ఇల్లు నిర్మించారు పేదలకి, వడ్డీ బకాయిలు పెరిగిపోయాయి. ఇంతవరకు గృహప్రవేశాలు చేసిన దాఖలాలు లేవు. మరి ఎవరికి ఇస్తారో ఏందో చూడాలి అవి. ఇక అమరావతి జేఏసీ ఇప్పటికే గుంటూరులో సమావేశం నిర్వహించి 14 డిమాండ్స్తో అమరావతి సంబంధించి 14 డిమాండ్స్తో మంత్రి నారాయణ కలిసి డిమాండ్స్ అయితే ఇచ్చారు. 3 నెలల క్రితం ఇస్తే ఆయన ముడి కింద వేసుకుని కూర్చున్నాడు. తాజాగా రైతులకు గుంటూరులో జేఏసీ సమావేశం పెట్టి మేము టెంట్లు వేసుకుంటాంలే, మీకేం పర్లేదు, మీ పని మీరు చేసుకోండి. మీరు ఏదో సింగపూరు, మలేషియా, దుబాయ్, లండన్, గూగుల్ డేటా సెంటర్లు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి విశాఖను రాజధానిగా మాత్రమే ప్రకటించాడు, మీరు మాత్రం విశాఖను రాజధాని చేసేశారు. అమరావతిని సవితి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నారు. అదేంటంటే అమరావతిలో మౌలిక సదుపాయాల్లో 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్డుని 3 నెలల్లో ఉండవల్లి రోడ్డుకి కనెక్ట్ చేస్తాము. మరో 3 నెలల్లో వెస్ట్ బైపాస్ కూడా ఓపెన్ చేస్తామని మంత్రి నారాయణ చెప్తా ఉన్నాడు. అమరావతికి వెళ్ళడానికి బయటికి రావడానికి పద్మవ్యూహంలాగా ఉంది పరిస్థితి. ఏ టిప్పర్ కింద పడి ఎవడు పోతాడో ప్రాణాలు తెలియని పరిస్థితి. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు అయితే చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. ఇంకా వెస్ట్ బైపాస్లో చిన్న చిన్న అడ్డంకులే ఉన్నాయి కాబట్టి సంక్రాంతి నాటికి తొలగిస్తారట ఇంజనీర్లు. ఇంకా తర్వాత అమరావతి రాజధానికి వెళ్ళడానికి రావడానికి కొంత యాక్సెస్ దొరుకుతా ఉంది. అది కూడా జాగ్రత్తగా వెళ్ళి రావాలి, లేదంటే టిప్పర్లకి ఆ కింద వెళ్ళే బైకులు, కార్లు అసలు కనబడవు. రోజు ప్రమాదాలే. తాడికొండ తుళ్ళూరు రోడ్డు అయితే ఆ రోడ్లో అసలు తప్పించుకొని తిరగడమే కష్టం. రోజు 1250 టిప్పర్లు తిరుగుతూ ఉన్నాయి. 5 నిమిషాలకు 6 టిప్పర్లు వెళ్తా ఉన్నాయి. రోడ్డు మాత్రం గోతులు. రాజధాని గ్రామాల్లో ఇంకా 10 సంవత్సరాలు వాళ్ళ నరకం అనుభవించాల్సిందే. 60,000 కోట్ల రూపాయల ప్రభుత్వ పనులు, 30,000 కోట్ల రూపాయల ప్రైవేటు పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ రాజధాని పరిసర ప్రాంతాలన్నీ సిమెంట్ ఫ్యాక్టరీ లాగా తయారైనాయి. పొల్యూషన్ మరో 10 సంవత్సరాలు అమరావతి రాజధానిని పట్టి పీడించబోతా ఉంది. అమరావతి రాజధాని కాలుష్యం మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. రైతులకు సంబంధించి 14 డిమాండ్స్, 6 నెలల్లో ఎన్ని డిమాండ్స్ పరిష్కారం అవుతాయి, మరికొన్ని శాశ్వతంగా అమరావతి రాజధాని లాగానే మిగిలిపోతాయా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.